హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. ఏవైతే ఫిబ్రవరి 15న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటిని అయితే ఒక్కసారి మనం చూద్దాము. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మనం ఎస్టర్డే క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారండి చాలామంది కామెంట్ సెక్షన్లో. అయితే వాటికైతే ఆన్సర్స్ మళ్ళీ ఒకసారి చూద్దాము. సో ఎస్టర్డేస్ క్వశ్చన్స్ అండి ఇవి. ఇన్ వరల్డ్ విచ్ కంట్రీ ఈస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్? ఆన్సర్ బ్రెజిల్ అండి. ఆరెంజెస్ కూడా బ్రెజిలే ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండి. చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. అందరూ దాదాపు 90% అంటే కరెక్ట్ ఆన్సర్ చేశారు. సో ఈరోజు క్వశ్చన్స్ ఒక్కసారి అయితే మనం చూద్దాము. నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ మెమోరియల్. మహాత్మా గాంధీ మెమోరియల్ అంటే మహాత్మా గాంధీ గారి సమాధి నేమ్ ఏంటి అని క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాఘా బార్డర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? వాఘా బార్డర్ అనేది ఏ రాష్ట్రంలో అనేది అయితే సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈస్ గిర్ నేషనల్ పార్క్? గిర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది? ఒకసారి ఎస్టే క్వశ్చన్స్కి మనం ఒకసారి డెప్త్గా ఒకసారి ఆన్సర్స్ చూసుకుందాం. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ బ్రెజిల్ అండి. బ్రెజిల్ ఎంత పర్సెంట్ ఆఫ్ ఓవరాల్గా చూసుకుంటే 25% ఆఫ్ షుగర్ కేన్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఆరెంజెస్ని అయితే 20% ఆఫ్ ఆరెంజెస్ని అయితే ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షుగర్ కేన్, ఆరెంజెస్ ఇంకా బ్రెజిల్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే కాఫీ. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ అని అడిగినా మనం బ్రెజిలే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు క్వశ్చన్స్ని కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మనం ఒకసారి టాపిక్లో వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ వచ్చేసి ప్రపంచ వాణిజ్య సంస్థ నూతన డైరెక్టర్ జనరల్ గోజీ ఒకాంజో ఐవియాలా. సో మనం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి. ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దానికి న్యూ డైరెక్టర్ జనరల్ వచ్చేసి గోజీ ఒకాంజో ఐవియాలా గారు అయితే నియమించబడ్డారు. సో మనం టాపిక్లో చూసుకుందాం ఒకసారి. ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నూతన డైరెక్టర్ జనరల్గా నైజీరియాకి చెందిన గోజీ ఒకాంజో ఐవియాలా 66 ఇయర్స్ అండి. ఈవిడ ఫిబ్రవరి 15 నియమితులయ్యారు. ఫిబ్రవరి 15 అయితే నియమితులు అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 15 కన్నా ముందు ఈవిడ కన్నా ముందు మనం ఎవరున్నారో చూసుకుందాం. వారు రాబర్టో అజెవేడో గారు అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఈ పదవిని ఒక మహిళా ఆఫ్రికా వాసి అధిష్ఠించడం ఇదే తొలిసారి. కూటమిలోని 164 దేశాల ప్రతినిధుల ఆమె నియామకాన్ని ఖరారు చేశారు. సో 164 దేశాల మంది అయితే దేశాల ప్రతినిధులైతే ఆమె నియామకాన్ని ఖరారు చేయడం అయితే జరిగింది. కరోనా అనంతరం దెబ్బతిన్న ఆర్థిక ఆరోగ్య రంగాలను గాడిలో పెట్టడం తన బాధ్యత అని వాటిని ఎదుర్కొని సంస్థను బలోపేతం చేస్తామన్నారు. నైజీరియా ఆర్థిక మంత్రిగా, విదేశాంగ మంత్రిగా ఐవియాల సేవలు అందించారు. ప్రపంచ బ్యాంకులో 25 ఏళ్ళు వివిధ హోదాలో పనిచేశారు. సో మనకు ఒకసారి ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనే టాపిక్ వచ్చిందండి. దాని గురించి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని క్వశ్చన్ అడుగుతారండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అని అడుగుతారు. ఆన్సర్ వచ్చేసి 1995 జనవరి 1 అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 1995 జనవరి 1 అయితే ఎస్టాబ్లిష్ అయింది. ఏది అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు న్యూ డైరెక్టర్ జనరల్ అంటే ఈవిడ పేరు గుర్తుపెట్టుకోండి. ఫార్మర్ అంటే ముందు ఎవరున్నారంటే రాబర్టో అజెవేడో గారు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైజీరియా అనే టాపిక్ వచ్చిందండి. ఇక్కడ నైజీరియా అనే టాపిక్ వచ్చింది. నైజీరియా క్యాపిటల్ అయితే చూసుకుందామండి. నైజీరియా క్యాపిటల్ వచ్చేసి అబుజా. నెక్స్ట్ నైజీరియా కరెన్సీ చూసుకుందామండి. నైజీరియా కరెన్సీ వచ్చేసి నైజీరియన్ నైరా అయితే నైజీరియా యొక్క కరెన్సీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ టాపిక్కి మనం క్విక్ రివ్యూ చూసుకుందాం. ఏంటి అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ న్యూ డైరెక్టర్ జనరల్ అండి గోజీ ఒకాంజో ఐవియాలా గారు అయితే నియమించబడ్డారు. ఎక్కడ అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ. ఇంకొక టాపిక్ చెప్పానండి ఇంతకుముందే. 1995 జనవరి 1 అయితే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇదండి ఈ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత క్రికెటర్ నమన్ ఓజా ఆటకు ప్రకటించిన రిటైర్మెంట్. నమన్ ఓజా గారు అయితే క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చారంట. ఒక్కసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి మనం అది చూసుకుందాము. భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్
ఓజా అన్ని రకాల క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. ఈ మేరకు ఫిబ్రవరి 15న తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. మధ్యప్రదేశ్కు చెందిన 37 ఏళ్ల నమన్ ఓజా భారత్ తరపున 2 టీ20 మ్యాచ్లో 2010లో హరారేలో జింబాబ్వే క్యాపిటల్ వచ్చేసి ఇక్కడ హరారే అండి. వన్డేలో 2010లో హరారేలో శ్రీలంకతో ఒక టెస్టుతో 2015లో కొలంబియాలో శ్రీలంక ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో అంతగా ఆకట్టుకుంది లేకపోయినా నమన్ ఓజా దేశవాళీ క్రికెట్ మాత్రం నిలకడగా రాణించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్గా నమన్ ఓజా గుర్తింపు పొందారు. ఐపీఎల్ టీ20 టోర్నమెంట్లో నమన్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ జట్ల తరపున ప్రాతినిధ్యం వహించాడు. సో నమన్ ఓజా గారు అయితే రిటైర్మెంట్ ఇస్తున్నారు క్రికెట్కి. సో ఇక్కడ మనం ఏమేమి స్ట్రాటజిక్ పాయింట్స్ ఉన్నాయో ఒక్కసారి మనం చూసుకుందాము. ఇక్కడ శ్రీలంక వచ్చిందండి. శ్రీలంక ప్రజెంట్ క్యాపిటల్ వచ్చేసి జయవర్ధనపుర అండి. జయవర్ధనపుర శ్రీలంక క్యాపిటల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మధ్యప్రదేశ్ వచ్చింది. మధ్యప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి భోపాల్ అండి. ఇక్కడ మధ్యప్రదేశ్ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి మధ్యప్రదేశ్లో ఒక ఇంపార్టెంట్ సిటీ ఉందండి, అదే ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇండోర్ ఏంటంటే 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే వరుసగా 4 సంవత్సరాల నుండి క్లీనెస్ట్ సిటీగా ఉంది. ఏదంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్. ఇక నమన్ ఓజా గారు మధ్యప్రదేశ్ చెందిన పర్సన్. నెక్స్ట్ ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్. ఢిల్లీ డేర్ డెవిల్స్ అది ఓల్డ్ నేమ్ అండి, ప్రజెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ కదా, ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఐపీఎల్ మొన్న 2020 ఐపీఎల్ అయింది కదండి. సో ఐపీఎల్ స్పాన్సర్ ఎవరు అని క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. డ్రీమ్11 అండి. డ్రీమ్11 ఐపీఎల్ 2020కి స్పాన్సర్ అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ఈ టాపిక్. ఇక్కడ ఇంకా మధ్యప్రదేశ్ వచ్చింది కాబట్టి ఇంకా డెప్త్గా వెళ్ళినట్లయితే మధ్యప్రదేశ్ సీఎం అండి. మధ్యప్రదేశ్ సీఎం వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ గవర్నర్ అండి. మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారండి. ఆనందీబెన్ పటేల్ గారు. సో ఇక్కడ మధ్యప్రదేశ్ ఆనందీబెన్ పటేల్ గారు అయితే ఉత్తరప్రదేశ్ కూడా గవర్నర్ అండి. అంటే ఈమె అడిషనల్ ఛార్జ్ తీసుకుంది. మధ్యప్రదేశ్ గవర్నర్, యూపీ గవర్నర్ ఇద్దరు కూడా ఆనందీబెన్ పటేల్ గారు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇదండి ఈ టాపిక్కి ఇన్ఫర్మేషన్. ఇదంతా ఇన్ఫర్మేషన్. ఈ టాపిక్కి మనం ఒకసారి క్విక్ రివ్యూ అయితే చూసుకుందాం. భారత క్రికెట్ నమన్ ఓజా ఆటకు ప్రకటించిన రిటైర్మెంట్. ఇక్కడ పిక్చర్లో చూడాలి ఒక్కసారి. ఎవరు అంటే నమన్ ఓజా. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 15. ఇదండి ఈ టాపిక్కి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జీరో కోవిడ్ బై ఫిబ్రవరి 28 అనే ప్రచారంను ప్రారంభించిన కేంద్రపాలిత ప్రాంత పుడుచ్చేరి. సో ఇక్కడ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఉంది, అదొకసారి చెక్ చేసుకుందాము. యూనియన్ భూభాగంలో ఈ నెల ఖరారులోగా కోవిడ్-19 కేసులు లేవని నిర్ధారించుకొని ఇక్కడ రోజువారీ సంఖ్య ఒకే అంకెలకు పడిపోయిందని ఆరోగ్య శాఖ అధికారి ఫిబ్రవరి 14న తెలిపారు. జీరో కోవిడ్ బై ఫిబ్రవరి 28 అనే ప్రచారం కింద కరోనా వైరస్ బారిన పడిన వారితో పరిచయం ఏర్పడిన వారందరినీ గుర్తించి చికిత్స అందిస్తారు. తద్వారా వ్యాధికారక వ్యాప్తి మరింత నిరోధించవచ్చని ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ ఎస్ మోహన్ గారు తెలిపారు. లక్ష్యాన్ని సాధించడానికి ఒక సమన్వయంతో ప్రయత్నం జరిగింది మరియు కోవిడ్ నుంచి పుడుచ్చేరిని విడిపించేందుకు ప్రచారం ఫిబ్రవరి 13న ప్రారంభించబడిందని ఆయన పీటీఐకి చెప్పారు. 1930 నమూనాలను పరీక్షించిన తర్వాత ఫిబ్రవరి 14న ఉదయం 10 గంటలకు ముగిసిన చివరి 24 గంటల్లో 8 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. సో ఈ టాపిక్ అండి. అయ్యో లాస్ట్ అంట ఇది ఒకసారి చూద్దాం మనం. 1930 కేసుల కంట తక్కువ కేసెస్ లీస్ట్ అనమాట. వీళ్ళొక మోటో ఉందండి. ఫిబ్రవరి 28 వరకు అసలు కోవిడ్-19కి బాయ్ చెప్పేద్దామనే నినాదం అండి వీళ్ళది. ఒక్కసారి ఇంత అండి, పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. దీనికి క్విక్ రివ్యూ చూసుకుందాం. జీరో కోవిడ్ బై ఫిబ్రవరి 28 అనే ప్రచారంలో ఎవరు చేశారు అంటే కేంద్రపాలిత ప్రాంతమైన పుడుచ్చేరి. ఇక్కడ పుడుచ్చేరి టాపిక్ వచ్చింది కాబట్టి పుడుచ్చేరి ఇన్ తమిళనాడు మనకు తెలిసిందే. పుడుచ్చేరికి లెఫ్టినెంట్ జనరల్స్ ఉంటారండి. ఇదొక కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి లెఫ్టినెంట్ జనరల్స్ ఉంటారు. వారే మనకు తెలిసిందే. కిరణ్ బేడి గారు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కిరణ్ బేడి గారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉందండి. కిరణ్ బేడి గారు ఫస్ట్
ఇండియన్ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ అనమాట. ఫస్ట్ ఇండియన్ పోలీస్ ఆఫీసర్ ఎవరంటే కిరణ్ బేడి గారు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ అంటే పుడుచ్చేరి. ఇదండి ఈ టాపిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాము. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రసిద్ధ మండు ఫెస్టివల్కు ఆతిథ్యం ఇవ్వనున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇంతకుముందు మధ్యప్రదేశ్ వచ్చిందండి, దాని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో టాపిక్లో వెళ్ళిపోదాము. ఫిబ్రవరి 13, 14 తేదీలలో మధ్యప్రదేశ్ ప్రసిద్ధ మండు ఫెస్టివల్కు ఆతిథ్యం ఇవ్వనుంది. మరియు ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ 2021 కూడా ఫిబ్రవరి 20 నుండి 26 వరకు ప్రసిద్ధ ఆలయ పట్టణం ఖజురహోలో జరగనుంది. నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు 2 నృత్య ఉత్సవాలను నిర్వహించనున్నాయి. ఈ ప్రాంతంలో సాంస్కృతిక కార్యక్రమాలు పెరుగుతున్నాయని తెలిసింది. అంతేకాకుండా కరోనా వైరస్ సంక్షోభం క్రమంగా తగ్గుతున్నందున ఈ నెలలో ఈ ఉత్సవాలు నిర్వహించడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. దీనిని ప్రస్తావిస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతి ఆధ్యాత్మిక మంత్రి ఉషా ఠాకూర్ మాట్లాడుతూ మహమ్మారి వ్యాప్తి పరిస్థితుల్లో జానపద సంప్రదాయాలను ప్రదర్శించడానికి రాష్ట్ర పర్యాటక శాఖ అన్ని ప్రయత్నాలు చేసిందని పర్యాటకులకు ఈ ఉత్సవాల భాగంగా ఆహ్వానించాలని అన్నారు. సో ఇది కొంచెం పెద్దగా ఉందని, లెంతీగా ఉంది టాపిక్. ఒకసారి మనం దీనికి క్విక్ రివ్యూ అయితే చూద్దాం. ఇక్కడ మధ్యప్రదేశ్ వచ్చిందండి. మధ్యప్రదేశ్ ఇంతకుముందే డిస్కస్ చేసాం. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్ గారు అయితే గవర్నర్. ఇంకా డెప్త్గా వెళ్ళినట్లయితే మధ్యప్రదేశ్ ఏ ఇయర్లో ఫామ్ అవుతుందని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి గుర్తుపెట్టుకొని, మధ్యప్రదేశ్ ఫార్మ్డ్ ఇన్ 1956 నవంబర్ 1 1956 అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం అయితే ఫామ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఖజురహో టాపిక్ వచ్చిందండి. ఖజురహో టాపిక్ వచ్చేసి ఖజురహో టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయని కూడా క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఖజురహో టెంపుల్స్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఖజురహో టెంపుల్స్ వచ్చేసి మధ్యప్రదేశ్లో అయితే ఉండడం జరిగింది. సో ఈ టాపిక్కి మనం క్విక్ రివ్యూ అయితే చూసుకుందామండి. ప్రసిద్ధ మండు ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు, నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది ఇలా. సో మండు ఫెస్టివల్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అయితే జరుపుకుంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ, మధ్యప్రదేశ్. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 15. ఇదండి ఈరోజు టాపిక్స్.